హాయ్ ఫ్రెండ్స్, బీచ్లో స్నానాలు చేసేసి రెడీ అయిపోయి పక్కనే ఉన్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే చేరుకుని దర్శనం గట్ట చేసుకుని మళ్ళీ రివర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే గోదావరి దాటాల్సి వస్తుంది. దీనికి దాటాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో చెంచినాడు బ్రిడ్జ్, రెండోదేమో ఈ సకినేటిపల్లి నర్సాపురం పంటి ప్రయాణం. ఇందులో కార్లు, బైక్లు, జీపులు, ఆటోలు, మనుషులను కూడా అందరినీ తీసుకుపోతారు. కారుకి అయితే 200, మనిషికి 20 రూపాయలు, బైక్ కి 50 రూపాయలు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ పంటి ప్రయాణం అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను, చాలా అద్భుతంగా అనిపించింది. నా పక్కనే మణికంఠ అయితే కూర్చున్నాడు. అంతమందిని అన్ని కార్లు, ఆటోలు అందరినీ వేసుకుని ఎలా వెళ్తుందిరా, అంతలా ఊగుతుంది. ఏదన్నా అయితే ఏమవుతుంది అని చెప్పి చాలా భయపడ్డాడు. వాడు పైకి ఎక్కగానే కార్లోనే కూర్చున్నాడు నా పక్కనే. అవతల దాడి దగ్గర దిగలేదు. గోదావరి క్రాస్ చేయడానికి అయితే 5 నిమిషాలు పట్టింది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ ప్రయాణం చేస్తుంటే కింద కామెంట్ చేయండి. బాయ్.